ఈ 4 బస్తాలు అక్కడ వేయండి. అక్కడ ఆటో ఉంది కదండి, దానికి. గౌతమ్ అన్నా వస్తున్నా. గౌతమ్, వీడు మా బామ్మర్ది ఊరి నుంచి వచ్చాడు. ఇక్కడ నీతో పాటు మన షాప్ లో ఉంటాడు వీడు. కొంచెం చూసుకో వీడిని. సరే అన్నా. సరేరా, జాగ్రత్త పని చేసుకో. ఇంటికి వెళ్ళి వస్తాను. వీడేంటి డబ్బులు కౌంటర్ లో పెట్టకుండా జోబులో పెట్టుకుంటున్నాడు? అన్నా, రాజుగారికి 20 బస్తాలు పంపిస్తానన్నా. ఇదిగో మిగతా అమ్ముకున్న డబ్బులు. సరేరా, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏరా, ఏమైనా తిన్నావా? తింటానులే బావా. బావా ఏంట్రా? వాడు నేను మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది బావా. అమ్మిన డబ్బులు కంటే తక్కువ డబ్బులు ఇస్తున్నాడేమో అని ఒకసారి అటు పాకెట్ చెక్ చేద్దామా? రే నోర్మి, వాడేంటో నాకు తెలుసు. నా దగ్గర 5 సంవత్సరాలు నమ్మకంగా పని చేస్తున్నాడు. వాడి గురించి తప్పుగా ఆలోచించకుండా పని చూసుకో. బయటికి వెళ్ళి వస్తాను. వీడినేంటి బావ ఇంతలా నమ్ముతున్నాడు? ఎలా అయితే డబ్బులు సైడ్ చేయడం అవ్వదే, ఏదో చెయ్యాలి. రే గౌతమ్. చిప్స్ అయ్యి. అమౌంట్ ఏంటి పాకెట్ లో పెడుతున్నావు? ఓ అదా, అలవాటు అయిపోయింది సాయి. అన్నొచ్చాక చూసి ఇచ్చేస్తానులే. అలా కాదు గౌతమ్, కౌంటర్ లో పెడితే బిజినెస్ బాగా జరుగుతుంది. ఆ డబ్బులు కౌంటర్ లో పెడతాను. ఏంటి గౌతమ్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సాయి, తీసుకో. సరే నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు వీడి పని చెప్తాను.